మొన్న ఈ తిరుమల వ్యవహారానికి సంబంధించి లడ్డు తయారీలో నెయ్యిలో అవకతవకలు జరిగాయి అనేటటువంటి ఆరోపణలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఒక మీడియా సమావేశం. దీంట్లో విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకు ఆయన బదులిస్తూ, అంటే పార్టీ నుంచి వరుసగా అందరూ వెళ్ళిపోతున్నారు కదా, అంటే ముఖ్యంగా ఈ విలేకరులు అడగాలనుకున్నటువంటి అంశం ఏంటంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి. ఎందుకంటే ఆయన బంధువు. సో అలాంటి వ్యక్తే బయటకు వెళ్ళిపోవటాన్ని వీళ్ళు ఎలా చూడాలి ఏంటి అనేది. సో దీంతో ఆయన ప్రశ్నించడం, ఆయన కూడా దానికి సమాధానం కడప యాసలో కాస్త ఎటకారంగానే పోయేవాళ్ళు పోయినవ్వండి, అంటే నేను నార్మల్గా చెప్తున్నాను, ఆయన కడప యాసలో చెప్పాడు. సో వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతారు, అయితే ఏంటి పోనివ్వండి అనే విధంగా ఆయన మాట్లాడటం జరిగింది. అంటే జగన్ వైఖరి ఈరోజు ఇదేం కొత్త ఏం కాదు, మొదటి నుంచి కూడా అదే. వెళ్ళేవాళ్ళు వెళ్తారు, ఉండేవాళ్ళు ఉంటారు. సో ఎవరు వెళ్ళిపోయినా ఐ డోంట్ కేర్. సో ఇది ఆయన వ్యవహార శైలి, ఐ డోంట్ కేర్ అనేది. సో అదే విధంగా ఆయన మాట్లాడటం కూడా జరిగింది. కాకపోతే ఇక్కడ ఒక విషయం జగన్ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అనేది నాకు అర్థం కావట్లా. ఇదేంటంటే వెళ్ళిపోయే వాళ్ళందరూ చెడ్డవాళ్ళు, ఉండేవాళ్ళంతా మంచివాళ్ళు అనుకుంటాం కరెక్ట్ కాదు. ఫస్ట్ ఇది జగన్ తెలుసుకోవాలి. వెళ్ళిపోయేటువంటి వాళ్ళల్లో మన మంచి కోరుకునే వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు. పార్టీ బలపడాలి, మరలా అధికారంలోకి రావాలి, జగన్ని మరలా సీఎం స్థానంలో చూడాలి అని అనుకునే వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు. పార్టీలో జరుగుతున్నటువంటి కొన్నింటిని భరించలేక, ఇది తప్పు అని తెలిసి వాటిని ఖండించలేక వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు. సో ఇలాంటి వాళ్ళని వదులుకోవటం జగన్కే నష్టం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో జగన్కి మేలు చేస్తున్నారు అని పైకి కనబడుతూ జగన్ని ముంచేటువంటి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉండి ఉండొచ్చు. ముఖ్యంగా ఎన్నికల తర్వాత, ఓటమి తర్వాత ఎంతోమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇలా చాలామంది చెప్పినటువంటి అంశం, జగన్ చుట్టూ ఒక కోటరీ ఉంటుంది, ఆ కోటరీ దాటి మేము కూడా లోపలికి వెళ్ళలేము, మమ్మల్ని కూడా వెళ్ళనివ్వరు, మేమేదన్నా చెప్పాలని ప్రయత్నం చేసినా అది కూడా ఆ కోటరీ వరకే వెళ్తుంది తప్ప అక్కడి నుంచి ముందుకు పోదు అని చెప్తూ వచ్చారు. అంటే ప్రజలకు జగన్కు మధ్యలో కనిపించని ఒక బ్యారియర్ ఉంది, ఒక అడ్డుగోడ ఉంది, ట్రాన్స్పరెంట్ వాల్, ఒక కనిపించని ఒక అడ్డుగోడ ఉంది. అది జగన్ కూడా గుర్తించలేకపోతున్నాడు. దానివల్లే ఓటమికి గురవటానికి కారణం జనంతో జగన్కి ఉన్నటువంటి సంబంధాన్ని తెంచేశారు ఈ కోటరీ వాళ్ళు. సో ఇది జగన్ గ్రహించలేకపోయాడా, ఓడిపోయిన తరువాత రివ్యూ చేసుకోలేదా, ఎందుకు ఓడిపోయాము ఏంటి అనే దాని మీద పరిశీలించుకోలేదా, దానికి దిద్దుబాటు చర్యలు చేపట్టలేదా అంటే జగనేమి అంత అమాయకుడేం కాదు, తెలుసుకోలేనటువంటి వ్యక్తి కూడా కాదు. మరి తెలుసుకుని కూడా ఇంకా వాళ్ళని ఎందుకు అట్టి పెట్టుకున్నాడు? నిజంగా నీకు నష్టం చేకూరుస్తున్నటువంటి వాళ్ళని నువ్వు ఎంత తొందరగా దూరం పెట్టుకుంటే అంత మంచిది. ఇంకా మంచి కోరేటువంటి వాళ్ళు వెళ్ళిపోతుంటే వాళ్ళని పోతే పోయారు, ఉన్నవాళ్లే నా వాళ్ళు, ఉన్నవాళ్లే మంచోళ్ళు అనుకుని అసలు మంచి వాళ్ళని పంపించేసుకుంటే రేపు పొద్దున పార్టీ 2029లో అధికారంలోకి రావటం కాదు కదా, ఈ ఉన్న 11 సీట్లు కూడా పోయినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా జగన్ ఇలాగే ఉంటే, దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే 4 ఏళ్ళు టైం ఉంది కదా అప్పుడు చూసుకుందాంలే అనుకుంటే మాత్రం జరిగే నష్టాన్ని ఎవరూ పోడ్చలేరు. మనం పదే పదే ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నాము. బట్ ఇది ఆయన వరకు వెళ్తుందా అని అంటే నేను చెప్పలేను, కానీ బట్ నా ఒపీనియన్ ఇది, ఇప్పటికైనా మారితే పార్టీ బాగుపడుద్ది.